నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖకి స్వాగతం. నేను డాక్టర్ సగిలి కరుణాసాగర్, వాతావరణ శాస్త్రవేత్త, వాతావరణ కేంద్రం అమరావతి. నిన్నటి రోజున శ్రీలంక తీర ప్రాంతం మరియు నైరుతి బంగాళాఖాతంలో నెలకొన్నటువంటి దిత్వా తుఫాను ఈరోజు ఉదయం 11:30 గంటలకి గంటకి 8 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కొనసాగుతూ అదే ప్రాంతంలో కేంద్రీకృతం కావడం జరిగింది. ఇది మరికొద్ది గంటల్లో చూసినట్లయితే ఉత్తర వాయువ్య దిశగా తన దిశను కొనసాగిస్తూ 30వ తేదీ ఉదయం నాటికి దాదాపుగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల వైపుగా ప్రయాణించే అవకాశం ఉంది. ఈ తుఫాను ఉత్తర తమిళనాడు తీర ప్రాంతంలో ప్రయాణించే సందర్భంలో దాదాపుగా 25 నుండి 50 కిలోమీటర్ల దగ్గర ప్రయాణించే అవకాశం ఉంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి వాతావరణ సూచనలు మరియు హెచ్చరికలు గమనించినట్లయితే ఈరోజు అనగా 29వ తారీఖున తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల మనకు రాయలసీమ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో సంభవించడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్లతో పాటుగా 1 లేదా 2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు చిత్తూరు, తిరుపతి, నెల్లూరు ఈ జిల్లాలలో 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. దాని పక్కన ఉన్నటువంటి సత్యసాయి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, ప్రకాశం జిల్లాలో 1 లేదా 2 చోట్ల మనకు భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే గాలులు చూసినట్లయితే ఈ తీర ప్రాంత జిల్లాలైనటువంటి తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలలో దాదాపుగా మనకు 60 నుండి 70 కిలోమీటర్లు, గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేదానికి అవకాశం ఉంది. దాని పక్కన ఉన్నటువంటి చిత్తూరు, అన్నమయ్య, కడప, అలాగే కృష్ణా, వెస్ట్ గోదావరి, కోనసీమ జిల్లాలలో మనకు దాదాపుగా 40 నుండి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేదానికి అవకాశం ఉంది. ఇక రేపటి రోజున అనగా 30వ తారీఖున చూసినట్లయితే ఈ తుఫాను దాదాపుగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీర ప్రాంత సమీపానికి రావటం వల్ల మనకి ఈ కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటుగా అత్యంత భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలలో 1 లేదా 2 చోట్ల అత్యంత భారీ వర్షాలు సంభవించే అవకాశం ఉండగా అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, ప్రకాశం జిల్లాలలో 1 లేదా 2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు, అలాగే మిగిలినటువంటి జిల్లాలైనటువంటి రాయలసీమతో పాటుగా పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాలో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు సంభవించడానికి అవకాశం ఉంది. ఇక ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు చూసినట్లయితే మనకు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఇక గాలులు గమనించినట్లయితే 30వ తారీఖున అనగా రేపును దాదాపుగా 60 నుండి 70 కిలోమీటర్లు, గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు అనగా ఈ కోస్టల్ జిల్లాలో ఈ వేగంతో గాలులు వీచేదానికి అవకాశం ఉంది. అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, గుంటూరు, వెస్ట్ గోదావరి, కోనసీమ జిల్లాలలో మనకు గంటకు 40 నుండి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేదానికి అవకాశం ఉంది. ఇక 1వ తారీఖున ఈ సిస్టమ్ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా కొనసాగడానికి అవకాశం ఉంది కాబట్టి నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో 1 లేదా 2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు సంభవించే అవకాశం ఉండగా తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, నంద్యాల వీటితో పాటుగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి బాపట్ల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఏలూరుతో పాటుగా కోనసీమ జిల్లాలో కూడా మనకు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ హెచ్చరికలన్నింటిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు, అలాగే ఎల్లుండి కూడా అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉండగా మరి కోస్టల్ జిల్లాల్లో నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల లోతట్టు ప్రాంత వాసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రైతు కూలీలు కూడా ఏదైనా పంట సిద్ధంగా ఉంటే దానిని కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అవసరమైతే మినహాయించి ప్రయాణాలు చేయకూడదని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. పాక్షికంగా ఏదైనా కచ్చా హౌసెస్ కానీ దెబ్బతినడానికి అవకాశం ఉంది. రహదారులు కూడా పాక్షికంగా దెబ్బతినడానికి అవకాశం ఉంది. కంటిన్యూగా రైన్ఫాల్ ఉండటం వల్ల హైవేలో ప్రయాణించేటప్పుడు విజిబిలిటీ సరిగా ఉండదు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా చెట్లు పడిపోవటం కానీ లేకపోతే విద్యుత్ స్తంభాలు, కరెంటు స్తంభాలు నేల కొరగడానికి అవకాశం ఉంది. పాడుపడ్డటువంటి లేదా ఎండిపోయినటువంటి చెట్లు కొమ్మలు విరిగిపడటానికి కూడా అవకాశం ఉంది. ఇక ఉరుములు మెరుపులు కూడా మనకు రాయలసీమ, కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లాలో రాబో 4 రోజులు 5 రోజులు కూడా కంటిన్యూ అవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా గాలులు 60 నుండి 70 కిలోమీటర్లు, గరిష్టంగా 80 కిలోమీటర్లు ఈరోజు రేపు కొనసాగే అవకాశం ఉన్నందున కోస్టల్ తీర ప్రాంతం వెంబడి అలాగే శ్రీలంక, తమిళనాడు, పుదుచ్చేరి వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వెంబడి కూడా చేపలు పెట్టడం నిషేధించడమైనది అని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అదేవిధంగా మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఎటువంటి పరిస్థితుల్లో వెస్ట్ సెంట్రల్ బే బెంగాల్ అంటే దాదాపుగా మధ్య బంగాళాఖాతం కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వెంబడి కానీ చేపలకు వేటకు వెళ్ళదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఎవరైతే ఆల్రెడీ సముద్ర తీర ప్రాంతంలో వేటకు వెళ్ళినారో వాళ్ళందరూ కూడా తిరిగి రావాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఈ హెచ్చరికలన్నీ కూడా దాదాపుగా 1 డిసెంబర్ వరకు అమల్లో ఉంటాయి.
కాబట్టి ఎప్పటికప్పుడు తాజా హెచ్చరికల కోసం, వాతావరణ సూచనల కోసం భారత వాతావరణ శాఖ వెబ్సైట్ను సందర్శించండి. టీవీ అలాగే FM రేడియో వినండి. థ్యాంక్ యూ.